మరి నీ పుస్తకాలు ఉన్నాయా కాలిపోయినాయా? దేవుళ్ళలా వస్తున్నారు బాబు. అన్న సార్లంకి ఎలా వెళ్ళాలన్నా దారి? ఇటేనా? అదే మొన్న కాలిపోయింది కదా ఊరు. అదేనా? తిరగక్కర్లేదు ఎక్కడ డైరెక్ట్. సరే డైరెక్ట్ నాగపట్నం వెళ్ళిపోతే అక్కడ నుంచి డైరెక్ట్ ఊళ్ళో రోడ్ అండి. ఓకే సార్. హాయ్ హలో అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ట్రైబల్ మిర్రర్. ఫ్రెండ్స్, ఈరోజు మనమైతే పచ్చని పండుగ పూట అగ్నికి ఆహుతైన ఓ అడవిగూడెం సార్లంక వెళ్తున్నామండి. ఈ సార్లంక అయితే ఆంధ్రాలోని కాకినాడ జిల్లా రౌతులపూడి మండలానికి మారుమూల కొండకోణంలో ఉన్న ఓ చిన్న గిరిజనగూడెం అన్నమాట. ఈ ప్రాంతంలో ఎక్కువగా ఎర్రమట్టి క్వారీలు ఉన్నాయంట అండి. అందుకే దారులన్నీ మట్టిమయమైపోయి ఉన్నాయి. ఎప్పుడు చల్లని ప్రకృతి ఒడిలో ఉన్నదానితో సంతృప్తిగా జీవించే అడవి బిడ్డల్ని చూపించే నేను మొదటిసారి అండి ఈ రోజైతే మాత్రం బూడిదైన గూడాన్ని, గుండె నిండా దుఃఖాన్ని నింపుకున్న అడవి బిడ్డల్ని చూపించాల్సి వస్తుందన్నమాట. మనం ఫైనల్గా అయితే ఇదిగోండి సార్లంక గ్రామానికి చేరుకున్నాము. ఈ మధ్యనే ఈ దారి పోసారన్నమాట, మట్టి పోసారు ఇక్కడికి ఈ గ్రామానికి. అయితే మొత్తం అగ్నికి ఆహుతైపోయి వాళ్ళ ఆక్రందనలన్నీ అడవుల్లో కలిసిపోయిన గ్రామం అన్నమాట. ఇది ఇక్కడ చూస్తున్నారు కదా అండి, ఊరి గ్రామ దేవత అన్నమాట. ఆ గ్రామ దేవతతో మొదలు పెట్టాను ఈ ఊరి వీడియో. అయితే మాత్రం చూస్తున్నారు కదా అండి, ఇదిగో మొత్తం వెనకాల మొత్తం కూడా ఎలా కాలిపోయిందో. చాలా బాధగా అనిపిస్తూ ఉంది నిజంగా ఇలా చూస్తూ ఉంటే వీళ్ళని ఇలాంటి పరిస్థితుల్లో. అన్న ఏం పేరు అన్న మీ పేరు? నా పేరు శంకర్. ఇంటి పేరు? బుటారి. బుటారి శంకరు. శంకర్. కాదు, ఏ తారీఖున జరిగింది మనకి కాలిపోవడం? 12వ తారీఖు. 13 లేదు 14న భోగి. అవును సార్, ఆ రోజే కాలిపోయింది. ఇక్కడ చక్కగా పచ్చి ఎదురుతో ఒక బుట్ట కట్టి అక్కడ రాయల బాబులు అండి. రాజుల బాబులు. రాయల బాబులు అండి. అంటే గుడి ఎక్కడ ఉండిందండి? ఇక్కడ అండి, ఇది సింగరాజు బాబులు అండి. అదే గుడి అండి. అది మామూలుగా ఇంకా అక్కడ గుడిని తీసుకొచ్చి ఇక్కడ పెట్టామండి. ఇక్కడ ఎందుకు పెట్టారండి? అంటే మామూలుగా ఇక్కడ మామూలు మరి తలుపుల తల్లి కదండి. మామూలుగా ఇక్కడ ఎప్పుడు పూర్వగంజని ఇక్కడే కయ్యేలా కడతామండి. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, గిరిజనుల యొక్క లైఫ్ స్టైల్లో ఇది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఆ అడవి దేవతల్ని, ఆ గ్రామ దేవతల్ని పూజలు చేస్తూ ఉంటారు. ఇటు చూడండి ఎంత మొత్తం ఎలా కాలిపోయిందో. ఒరే అఖిలు, ఒరే ఊరు మొత్తం సర్వనాశనం అయిపోయిందిరా. మా బాబోయ్ నాన్న, మొత్తం ఇలా కాలిపోయిరా. ఒరే పరిస్థితి ఏట్రా, పచ్చని పండుగ కూడా ఆడే. ఒక్క ఇల్లు కాలిపోతేనే అయ్యో పాపం అంటాం కదా అండి, అలాంటిది ఊరు మొత్తం బూడిదైపోయిందన్నమాట. చూస్తున్న మనకే గుండె తరుక్కుపోతా ఉంది. అలాంటిది ఆ గుండెలు ఆ భారాన్ని ఎలా మోస్తున్నాయో కదా అనిపిస్తోంది. మొత్తం గుమ్మాలు ఇవన్నీ ఇలా కాలిపోయినాయి కదండి. కాలిపోయింది. చూడండి ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా. ఇక్కడ నాకు బాధగా అనిపించిన విషయం ఏంటి అంటే, పండగకి చక్కగా పసుపు కుంకుమలు రాసి తోరణాలు కట్టి ఎంతో సంతోషంగా పండగ చేసుకునేటువంటి సమయంలో, ఆ గుమ్మాలకి ఇలా చేసుకునేటువంటి సమయంలో ఇవి ఇలా కాలిపోవటం అనేది నాకు చెప్పడానికి నిజంగా మాటలు సరిపోవట్లేదు. చూడండి ఫ్రెండ్స్ ఎలా కాలిపోయినాయి మొత్తం అన్నీ. బియ్యాలు, ఉప్పులు, పప్పులు అన్నీ. అమ్మ బాగున్నారా? బాగున్నారా అని అడగకూడదు నేను, ఎందుకంటే కష్టాల్లో ఉన్నారు. కానీ అలా పలకరించాలి కాబట్టి పలకరిస్తున్నా. భోజనం చేశారమ్మా? ఏం పేరమ్మా? నూకాలమ్మ. చెంబుల నూకాలమ్మ. సరే సరే అమ్మ, మీరు భోజనం చేశారా? మేము వచ్చేసరికి మధ్య కాదమ్మా, చాలా బాధ అనిపించింది ఈ విషయం తెలియగానే. వీడియోలు చూసిన తర్వాత చాలా బాధ అనిపించింది. పండగ టైం కదా. చూసామమ్మా, చాలా మంది సహాయం చేశారు, చాలా మంది అమ్మా. మాకు వాళ్ళందరినీ చూసిన తర్వాతే మనం కూడా ఇలాగ ఏదో ఒకటి చెయ్యాలి, వెళ్ళాలి అని వాళ్ళకి ఒక కారు అద్దెకి పెట్టుకొని వచ్చాం. మీతో కలవాలి, మీకు మాట్లాడాలి. దేవుళ్ళలా వస్తున్నారు బాబు.
ఇది ఎవరి ఇల్లు అండి ఇది? ఇది నూకలమ్మదండి. ఇది ఇందాక మాట్లాడేదండి. అక్కడ అమ్మ మాట్లాడి నూకలమ్మ గారిదండి అది. అయ్యా మొత్తం సామాన్లన్నీ కాలిపోయండి. ఏమి లేకుండా కాలిపోయినాయి. ఒక ఇల్లు 2 ఇల్లులు కూడా కాదండి, మొత్తం ఊరంతా కాలిపోయింది. ఇవన్నీ పుస్తకాలండి, పిల్లలవండి. అయ్యయ్యో మీ పిల్లలవండి? నాని దేవమ్మ అండి. అయ్యో పుస్తకాలన్నీ కాలిపోయినాయి. ఇక్కడ పిల్లలు పిల్లల సర్టిఫికెట్లు ఉన్నాయండి? కాలిపోయండి మొత్తం. సర్టిఫికెట్లు కూడా మొత్తం కాలిపోయండి. అయ్యయ్యో ఏం కాదులేండి, భయపడకండి. సర్టిఫికెట్ 10th క్లాస్ సర్టిఫికెట్ కాలిపోయినా మళ్ళీ రప్పించుకోవచ్చండి. దానికి కొంత ప్రాసెస్ ఉంది. ఈ అబ్బాయితో నేను మాట్లాడి చేయిద్దామండి. అలాగండి. ఇగోండి సామాన్లన్నీ ఇలా బయట పెట్టుకొని ఉంటున్నారండి. ప్రస్తుతానికైతే వీళ్ళు ఇగో బయట పెట్టుకున్నారు. మరి ఇప్పుడు ఎక్కడ ఉంటున్నారండి మీరు? మరి ఇంకా మామూలు బయట ఉంటామండి. పడుకోవడం ఎక్కడ? పడుకుంటే మామూలు చేలోకి పోయి జీడి చెట్టు కింద తొంగుంటున్నామండి. చేలల్లో చెట్ల కింద తొంగుంటున్నామండి. టెంట్లు కట్టుకుని మామూలుగా బరకలు కట్టుకొని తొంగుంటున్నామండి. మరి సాల దగ్గర అన్న చెట్టు ఎక్కడానికా? చెట్టు ఎక్కుతారా? కాదు మరి మొత్తం మాడిపోయింది చెట్టు. ఏదో చిన్న మట్టుకు ఒక లోటు తప్పదు కదా మరి, మనకి పూర్వం నుంచి ఉన్న అలవాటు. ఏదన్నా తప్పదు. మీ ఇల్లు ఎక్కడన్నా? మీ ఇల్లు ఇది 2 కాలిపోయింది మీదే? ధాన్యమంతా కాలిపోయింది. అయ్యయ్యో ఇవన్నీ ఇంకా చిన్న చిన్న మేకపాకలు. ఇంతకే డే టైం కాబట్టి మేకలు గొడ్లు బయట ఉంటాయి కాబట్టి ఏం ప్రమాదం జరగలేదండి. అవి కూడా ప్రాణ నష్టాలు జరుగునేమో. ఇక్కడ బరకాలు కట్టుకున్నారు, ఇక్కడ ఉంటున్నారండి. రాత్రులు ఇక్కడ బరకాలు కట్టుకొని ఇక్కడ పడుకుంటున్నారండి. చూడండి ఇదిగో ఇలాంటి చోట పడుకుంటున్నారు. సామాన్లన్నీ మూటలన్నీ బయట పెట్టుకున్నారు. ఏమండి ఇల్లు ఏంటండి? అవి ఎదురు కర్రల్లా కట్టారు కదా, అవి చేటలు అల్లుకోవడానికి. మీరు అల్లుతారండి? అల్లుతామండి. చేటలు అల్లుతారు. ఇది వాళ్ళ ఇల్లే. ధాన్యం కాలిపోయిందండి. ధాన్యం అంతా కాలిపోయి బూడిద అయిపోయింది మొత్తం. కాలిపోతుంది. మిగతా ధాన్యం అంతా కాలిపోయింది. ధాన్యం ఈ బియ్యం కోసం సంవత్సరం అంతా కష్టపడి పండిస్తారండి. అలాంటి బియ్యం ఇలాగా ఈ రూపంలో చూసుకోవాల్సి వస్తుందని అస్సలు భావించి ఉండరు నిజంగా. ఎందుకంటే తిండి కోసమే కష్టపడతారండి సంవత్సరం అంతా. ఏదో ఆస్తులు కూడా పెట్టుకునే అంత స్థాయి ఉండదు మా గిరిజనులకి. చాలా నిజంగా బాధపడాల్సినటువంటి విషయమే. చూడండి ఎంత నిర్జీవంగా ఉందో, ఎంత కళావిహీనంగా ఉందో. భోజనం చేశారమ్మా? వంటలు బయట చేసుకుంటున్నారు అనుకుంటా కదా. ఎవరికి వాళ్ళు చేసుకుంటున్నారు ఇంకా. ఇది మీ ఇల్లు అండి? ఇదండి మీ ఇల్లు? కట్టారా? ఈ ఏడే కట్టుకున్నారా? ఈ సంవత్సరం కట్టారండి. ఈ సంవత్సరమే కట్టుకొని చక్కగా దద్దలం అంతా మెత్తుకున్నారు. మంచిగా మెత్తుకుంటే ఇలాగ అయింది. చూడండి ఇదిగో మాన్ రోల్ అంటారు కదండి, ఇది మాన్ రోల్. అది ఇది చాలా మంది వచ్చారు. ఏ గ్రామం నుండి వచ్చారండి? చికిలింతం నుండి వచ్చారండి. ఇలాగా మన పక్క గ్రామాల వాళ్ళు ఇలాగా కష్టాల్లో ఉన్నారు అని తెలిసి ఇంతమంది వచ్చారండి. నాకు చెప్పడానికి కూడా నిజంగా మాటలు రావట్లేదు. చూడండి పక్క గ్రామాల వాళ్ళు కష్టాల్లో ఉంటే చుట్టుపక్కల గ్రామాల వాళ్ళందరూ కూడా తలో చెయ్యి వేసి వీళ్ళని ఆదుకోవటం అనేది నిజంగా మానవత్వం చచ్చిపోలేదండి, బ్రతికే ఉంది. చాలా హ్యాపీ అనిపించింది. నడిచి వచ్చారా సార్ మీరు? అవునండి, వెనకాల కొండలు ఎక్కి దిగొచ్చారు కదండి. ఇదిగోండి ఆడవాళ్ళు కూడా వీళ్ళంతా బియ్యం మూటలు ఎత్తుకొచ్చారండి. అబ్బా చాలా సంతోషం అండి, మిమ్మల్ని అందరినీ చూస్తుంటే హ్యాపీగా అనిపిస్తూ ఉంది. ఇదేదో చక్కటి గుడి కట్టుకున్నట్టుగా కట్టుకున్నారండి. పండక్కి కాబోలు మంచిగా అలికి ముగ్గులు కూడా పెట్టుకున్నారు, అందంగా అలంకరించుకున్నారు ఇల్లుల్ని మంచి రంగురంగులు వేసుకొని. అలాంటి ఇల్లులకి తల లేకుండా అయిపోయింది అనమాట, మొత్తం కప్పంతా కాలిపోయింది.
ఆ రోజు మీరు ఉన్నారండి? ఉన్నాను. ఏం జరిగిందండి అసలు? మామూలు లోన కరెంటు ఎడతాయి ఈ చిన్న ఇంటి దగ్గర జరిగిందండి. కరెంట్ ఎర్త్ అయిపోయి గ్యాస్ బండి మీద పడిపోయి ఫైర్ అయిపోయిందండి. మొత్తం మట్ట అంతా కాలిపోయి మొత్తం గ్యాస్ మీద పడిపోవడం వల్ల పడి మొత్తం ఎడతాయి పోయండి, లీక్ అయిపోయి పేలిపోయిందండి. పేలిపోయి మొత్తం ఊరంతా పడిపోయింది. తోడి బోధ కట్ట నీళ్ళన్నీ తోడి పోసి పైపులు కట్ట నీళ్ళన్నీ అవన్నీ ఇంకా పోసినా ఇంకా అవ్వలేదండి. గ్యాసు లీక్ అవడం వల్ల 2 బండ్లు కూడా పేలిపోయాయండి. బండలండి? గ్యాస్ బండ్లు 2 గ్యాస్ బండ్లు పేలిపోయాయి. చాలా దురదృష్టకరం. ఇంకా చిన్న బండలు అండి మొత్తం తీసామండి పక్కకి. బండల ముందు గబగబా ముందు బండలు తీసామండి. బండలు బయటకు పేలిపోతాయని బండలు పైకి తీసాం. ఈ గ్రామస్తుల్ని చూస్తున్నారు కదా అండి, వాళ్ళ గుండెల నిండా ఎంత బాధ ఉన్నా కూడా అతిథులతో ఆప్యాయంగా మాట్లాడాలి అన్న ఉద్దేశంతో వాళ్ళు అలా నవ్వుతూ మాట్లాడుతున్నారన్నమాట. కానీ చాలా బాధేస్తుంది వాళ్ళ మొహాలు చూస్తూ ఉంటే. చాలామంది వచ్చారండి వాళ్ళకి సహాయం చేయడానికి. మనం కూడా కొన్ని తీసుకురావడం జరిగింది. ఒక ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, వీళ్ళంతా చికిలింత గ్రామం నుండి వచ్చారట. ఎంత లగేజ్ తీసుకొచ్చారో చూడండి. చిక్కుడుకాయలు తీసుకొని వచ్చారు, పంచదారలు, బట్టలు ఇవన్నీ తీసుకొని వచ్చారు ఈ గ్రామస్తులు అయితే మాత్రం. అమ్మ ఏం పేరమ్మా మీ పేరు? సీతామహాలక్ష్మి. ఇంటి పేరు? చెంబుల సీతామహాలక్ష్మి. మొత్తానికి మీ ఇల్లు కూడా కాలిపోయిందమ్మా? ఏదమ్మా ఈ చిన్న ఇల్లు మీదేనా కాలిపోయింది? ఏమేమి వస్తువులు కాలిపోయినాయి అమ్మా? ఇంటికాడ వంట సామాన్ గట్ట, ఇంకా బయట అన్న సామాన్లు, మంచాలు ఇవన్నీ. ఎప్పటి నుండో తాతల ముత్తాతల నుండి సంపాదించుకున్న ఆస్తి పాస్తి మొత్తం శూన్యమైపోయింది. ఈ రోజు నుంచి మళ్ళీ మీరు కొత్తగా ప్రారంభించాలి. చాలా బాధాకరం అమ్మా, మీ మొహాలు చూస్తుంటే నిజంగా దుఃఖం వస్తుంది. ఎక్కడికి వెళ్తే ఇంటి పడుతుంది, ఇంటి సొంతం ఆ ఇంటికి కదమ్మా. మరి అంతే కదమ్మా, ఇప్పుడు మనకంటే సొంత ఇల్లు నాకే, నీ ఇంటికి వెళ్ళి ఎన్నాళ్ళు ఉండగలిసి. అంతే కదమ్మా, మరొక చుట్టుకు వాళ్ళు ఏమని అనుకుంటారు, బాధ ఉంటుంది కదా. చుట్టం చూపే కదా. అంతే, అలాగే మరి తిండికి ఇబ్బంది లేదు, అన్ని బాగానే పొద్దుగా పడుకోవడానికి బాధపడుతున్నారు. తిండికి ఇబ్బంది లేదంటున్నారు అంటే మీరు మీకు దాతలు ఎవరైనా ఇచ్చినాయనమ్మా? అందరు చుట్టుగా గేమ్ వాళ్ళందరినీ ఆదుకుంటున్నారు. అన్నాలు ఎవరెవరు వచ్చారమ్మా మిమ్మల్ని ఆదుకోవడానికి? అదే ఎమ్మెల్యేమ్మ అన్నారు కదా, ఎమ్మెల్యే గారు వచ్చారు, సత్యప్రభమ్మ గారు వచ్చారు. ఆవిడ కాలిపోయిన వెంటనే దుప్పట్లు ఇచ్చిది, చేపలు తెచ్చిరి, అన్ని ఇంకా బాగానే అక్కడ టెంట్ వేసిరి. అక్కడ టెంట్ వేసారు. అవునమ్మా, అక్కడ అన్ని బాగానే ఆదుకున్నారు. మరి ఆదుకున్నారు చుట్టుపక్కల గ్రామాల వాళ్ళు, చుట్టుపక్కల గేమాలు అన్ని ఆదుకున్నారు బాగానే. ఏమేమి తెస్తున్నారు? ఇంకా కలిగిన బియ్యం, బట్టలు, చేపలు, ఏదో కూడి తప్పెళ్ళని వండుకుని సామాని. వచ్చారమ్మా? వెళ్తు నుండి వచ్చారా? ఇప్పుడే వచ్చారా? ఇలా పలకరించడానికన్నా వచ్చారా? పోనీలేమ్మా, అలాగా ఏదో మాట సాయము, మనం ఉన్నాము అనే ఒక ధైర్యం. అవునమ్మా, వీళ్ళు మరి ఇంత నిజంగా పండక్కి ఏడుపు దుఃఖాలతో ఉంటే మనకందరికి బాధే కదా. ఇప్పుడు మనకు ఎదురుకుండా ఉన్నటువంటి యూట్యూబ్ ఛానల్లో కూడా వచ్చారు. ఎక్కడి నుండో రాజమండ్రి నుంచి కూడా వచ్చారు. రాజమండ్రి నుంచి ఎందుకు వచ్చారు అంటే ఇక్కడ ఉన్నటువంటి ఇది గిరిజన ప్రాంతంలో ఉన్నటువంటి గిరిజనులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించినటువంటి ఇల్లులు అగ్నికి ఆహుతి అయిపోయాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇల్లు ఆదుకోవాలని చెప్పి ప్రతి ఒక్కరు కూడా ప్రతి గ్రామం నుంచి అందరూ కూడా ఆర్థిక సహాయాన్ని ప్రతి ఒక్కరు తీసుకురావడం జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, మేమైతే మాత్రం ఈరోజు తీసుకొచ్చినవి ఏంటి అంటే ఇవన్నీ రైస్ బ్యాగ్స్ అండి. ఇవి కూడా బియ్యమే, 50 కేజీలు రైస్ తీసుకున్నాము. అలాగే ఇవి ఆయిల్ ప్యాకెట్స్, ఆ తర్వాత ఇవి 2 బాక్సుల్లో కూడా ఆయిల్ ప్యాకెట్సే ఉన్నాయండి.
పిల్లల కోసమని నోట్ బుక్స్ కూడా తీసుకున్నాము. తర్వాత ఇవిగో ఇక్కడ కనిపిస్తున్న ఇవన్నీ కూడా బట్టలు అన్నమాట, అంటే కొంచెం పాత బట్టలు లాంటివి. తర్వాత ఇవిగో ఇక్కడ కనిపిస్తున్నాయి కదండి, ఇవన్నీ గిన్నెలు అన్నమాట, స్టీల్ గిన్నెలు, స్టీల్ సామాన్లు తీసుకున్నాం. ఇవిగోండి ఈ బస్తాలో ఉన్నాయి కదండి, ఇవైతే మాత్రం మొత్తం 30 చీరలు, కొత్త చీరలే. ఇవి మనకి వసంత మేడం గారు పంపించినవి అన్నమాట ఇవి. తర్వాత ఇదిగోండి ఇక్కడ కనిపిస్తుంది కదండి బాక్స్, ఈ బాక్స్లో కొన్ని బట్టలు ఉన్నాయి. ఇక్కడ శేషబాబు గారు పంపించిన బట్టలు ఇవి. అలాగే ఇక్కడ కూడా కొన్ని గిన్నెలు ఉన్నాయండి, స్టీల్ గిన్నెలు. ఇవి కూడా శేషబాబు గారు పంపించారన్నమాట. మొత్తం అయితే ఈరోజు మేము తీసుకొచ్చిన సామాన్లు ఇవి. ఇదిగో ఈ మేడం గారు, తర్వాత దుర్గా మేడం గారు, వీళ్ళందరూ అనమాట చాలా సామాన్లు సేకరించి మమ్మల్ని ఇంత దూరం తీసుకురావడానికి చాలా హెల్ప్ చేశారు ఈ మేడమ్స్. వసంత గారు అయితే తణుకు నుంచి పంపించిన సారీస్ అండి ఇవైతే మాత్రం. ఒక సారీ, ఈ రెండేనా? అయ్యా అమ్మున్నదా ఇంట్లో? అమ్మకి పట్టుకెళ్ళండి అయితే చీర. రాజులమ్మ గారు రండి చెల్లెరండి. బాగుందా? బాగుందా చిన్న? ఏం పేరు చిన్న నీ పేరు? జయశ్రీకర్ణ. జయశ్రీకర్ణ. నువ్వు చాలా బాగా మాట్లాడుతున్నావు. ఏ క్లాస్ చదువుతున్నావు? ఒకటి చదువుతున్నావా? మరి నీ పుస్తకాలు ఉన్నాయా కాలిపోయినాయా? కాలిపోయినాయి అమ్మా. మరి ఎలా రాస్తావు రేపటి నుంచి? మేము ఇస్తాం కదా, అట్లా రాసుకుంటావా? అమ్మా ఇంకా గిన్నెలు ఉన్నాయి, బియ్యం ఉన్నాయి, 125 కేజీల బియ్యం తెచ్చాము. మీరు పంచుకోండి. తర్వాత ఏదో చిన్న చిన్న కూరగాయలు అవి కూడా ఉన్నాయమ్మా. సరే, కొంచెం మంది మాకు సహాయం కూడా చేశారు బట్టలు అవి పంపించడానికి. వాళ్ళకి ఏమని చెప్తారమ్మా? అమ్మా చీర చూసుకున్నావా? ఎలా ఉన్నదమ్మా చీర? బాగుందా? వసంత మేడం గారు పంపించారమ్మా. చెల్లి మీరు చూసుకున్నారా? ఎలా ఉందిరా? బాగుందా? ముచ్చట. ఏదో మీ మొహాల్లో ఏడుపు పోయి ఆ నవ్వు కనిపిస్తే మాకు అదే సంతోషం అమ్మా. ఏం చెప్పుకోలేమయ్యా, అమ్మ చూసుకున్నావా? అయ్యా మీరేం చేస్తారమ్మా? మీ పరిస్థితి ఇప్పుడు బాగాలేదు. మీ పరిస్థితి బాగుంటే మన వాళ్ళు ఎలా చూసుకుంటారో మాకు తెలుసు. టీ పోసారమ్మా పెట్టి చక్కగా, టీ తాగాం, సంతోషం. ఇంకా నువ్వు తీసుకుంటాను. మీది 2 కదా? అమ్మ సబ్బులు సరిపోయినాయా? సరిపోయినాయండి, ఇంకా కొంచెం మిగిలిన ఏదో చేసుకోండి. సరే, బియ్యం ఇవిగో, బియ్యం కూడా 125 కేజీలు. ఇవి కూడా మీరు పంచుకుంటారా? తర్వాత పంచుకోండి. శేషబాబు గారు మీరు పంపించిన గిన్నెలు కూడా పంచుకున్నారు అండి ఇలాగా. ఈ వెనకాల ఇల్లే నా అక్క మీది. ఎంతమంది పిల్లలు? నలుగురు పిల్లలా? చదివిస్తున్నారా? చదివించండి బాగా. పిల్లలు చదువుకుంటేనే వాళ్ళ భవిష్యత్తు మారుతుంది. పాప 5వ తరగతి. 5 అండి. రెండో పాప 10th క్లాస్. అబ్బో. మామూలు బాబు మునుబాబు ఫస్ట్ ఇయర్ చూడారు. ముగ్గురు చెప్పారు. మరి ఇంకొకళ్ళు? బాబు ఊరి దగ్గర. మొత్తం మన గ్రామంలో అందరూ కలిసికట్టుగా ఉంటారు కదండి. ఏమేం పండుగలు చేసుకుంటారండి? వచ్చిందండి వచ్చిన గంధమాస పండుగ, కొత్త మాసగా ఉంది కదండి. మామూలుగా ఇది శివరాత్రి పండుగ రేపు రాజులు చూచారు కదండి. రాజుబాబు పండుగ చేసుకుంటామండి. చేస్తారా అండి? మరి ఈ సంవత్సరం ఈ బాధల్లో ఇంకా బాధలు ఉంటుండను కానీ ఈ సంవత్సరం ఇలా మామూలుగా ఇంకా అలాగా తిప్పేశారు. ఏదో మొక్కడికన్నా చేస్తారు. ఇంకా కుర్రలుగా అలాగా తిప్పారు. కానీ ఇంకెన్ని బాధల్లో ఉన్నా ఏదో లేదనకుండా కాదనకుండా మొక్కు తీర్చుకుంటామండి. సరే, ఇదిగో అండి రోడ్డు మీద పొయ్యిలు పెట్టుకొని ఇక్కడ వండుకుంటున్నారట అండి. ఇదిగో ఇక్కడ వంటలన్నీ ఇక్కడ చేసుకుంటున్నారు అన్నమాట గ్రామస్తులందరూ. అలాగే మీకు అదిగో అక్కడ గ్యాస్ బండలు కనిపిస్తున్నాయి కదా అండి. ఆ రోజు కాలిపోయిన రోజు ఇళ్లల్లో ఉన్న గ్యాస్ బండలన్నింటినీ తీసుకొచ్చి ఊరికి దూరంగా అట్లా పెట్టేశారంట. ఎందుకంటే ఇవి కూడా పేలిపోతే పెద్ద ప్రమాదం జరుగుతుంది అనే భయానికి అట్లా పెట్టేశారన్నమాట. ఇది వీళ్ళ ఊరి పరిస్థితి అయితే ఇదండి. ఈ ప్రమాదం జరగడానికి ప్రధాన కారణం
కరెంటు తీగల నుండి మంటలు చెలరేగడం, అవి గ్యాస్ సిలిండర్ పేలేలాగా చేయటం ఒక కారణమైతే, మరో కారణం వాళ్ళు ఇల్లు నిర్మించుకున్న విధానము అండి. వాళ్ళ వారితో వారి మనస్సులు ఎంత దగ్గరగా ఉంటాయో అంతే దగ్గరగా ఆ ఇల్లు కట్టుకున్నారు. అలాగే ఆ ఇల్లులన్నీ కూడా తాటాకులతో కట్టుకోవటం అనేది ఎక్కువ ప్రమాదం జరగడానికి కారణమైందన్నమాట. మొత్తం 36 ఇళ్ళు బూడిదై, వారి చారిత్రక ఆనవాళ్లు అన్నీ ఆహుతై, తరతరాలుగా ఆశ్రయమిచ్చిన గూడు నిర్జీవమై, కట్టుబట్టలతో నిలబడి రోదిస్తున్న అడవి బిడ్డల్ని చూస్తుంటే దుఃఖించని మనస్సు ఉంటుందా చెప్పండి? ఈ విషయాన్ని తెలిసిన వారు ఎంతోమంది వారి ధాతృత్వాన్ని చాటుకుంటూ ఈ అడవుల్లోకి వస్తున్నారండి. వాళ్ళందరికీ పాదాభివందనాలు. మన ద్వారా తరుకు వసంత సారీస్ గారు, అలాగే గోపాలపురం మండలం నందిగూడెం నుంచి శేషుబాబు గారు వారి సాయాన్ని మన ద్వారా అందించారన్నమాట. వాళ్ళకి కూడా చాలా థ్యాంక్స్. అలాగే మీరు ఈ గ్రామస్తులతో మాట్లాడాలనుకుంటే ఒక ఫోన్ నెంబర్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు వారితో కాంటాక్ట్ అవ్వచ్చు. థ్యాంక్ యూ అండి. బాయ్.